మంది పూజా ద్రవ్యంగా వాడుతాం. అలాగే కర్పూరాన్ని కూడా చాలా మంది ఆయుర్వేదంలో కూడా మెడిసిన్ లా వాడతారు. కర్పూరం వల్ల కూడా చాలా ఉపయోగాలుంటాయి. అయితే కర్పూరం నెగిటివ్ ఎనర్జీని కూడా తొలగిస్తుంది. కర్పూరంతో పూజలు చేస్తే అంతా మేలే జరుగుతుందంటారు. మన జీవితంపై ప్రభావం చూపిస్తూ చంద్రుడు స్థానం మార్చుకుంటున్న కొద్దీ మనకు అనేక ప్రమాదాలు వస్తూ ఉంటాయి. అలానే వివాహంలో ఏర్పడే అడ్డంకులు కూడా తొలగిపోవాలంటే పసుపు కర్పూరాన్ని కలిపి దుర్గామాతకు పూజ చేస్తే వివాహ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. ఆర్థికంగా ఇబ్బందులు పడేవారు కర్పూరంలో లవంగాలు వేసి కాల్చండి. వాటిని నిద్రపోయే ముందు బయటపడేయండి. ఇలా చేయడం వల్ల కూడా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగం రాకపోయినా, సంబంధ బాంధవ్యాలు దెబ్బతింటున్నా కూడా ఇదే మంచి పరిష్కార మార్గం. ఇక సాయంత్రం వేళ సూర్యాస్త సమయంలో ఇంట్లో కర్పూర దీపాన్ని పెట్టండి. ఆ దీపం నుంచి వచ్చే పొగ ఇంట్లో మొత్తం వ్యాపించేలా కూడా వెలిగించండి. ఇలా